బ్యాక్ టు న్యూస్. రాష్ట్రపతి ఎన్నికలపై రాజకీయం నడుస్తూనే ఉంది. అధికార విపక్షాల మధ్య సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరికి వారు తమ అభ్యర్థిని ప్రకటించకుండా పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇటు అధికార పక్షం సంప్రదింపులు కొనసాగిస్తూనే తెర వెనుక మంతనాలు నడుపుతోంది. అభ్యర్థిని ప్రకటించాకే మద్దతు కోరాలని తేల్చి చెప్పిన మిత్రపక్షం శివసేన బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయ సాధన కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాన విపక్ష పార్టీలతో ఇప్పటికే చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు ఇప్పుడు మిగతా పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ ను కలిశారు వెంకయ్య. ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ తో కూడా మంత్రాలు జరిపారు. అటు అరుణ్ జైట్లీ తృణమూల్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్ పార్టీలతో సంప్రదిస్తున్నారు. తటస్థులుగా ఉన్న ఈ రెండు పార్టీల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి కూడగట్టాయని భావిస్తున్నారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముంబై మాతోశ్రీతో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. శివసేన వివిధ అభ్యర్థుల పేర్లు తెరపైకి తెస్తున్న సమయంలో ఠాక్రే అభిప్రాయం తెలుసుకున్నారు అమిత్ షా. పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో అభ్యర్థుల లిస్టు తయారు చేసి ఎన్డీఏ భేటీలో ఒకరిపై నిర్ణయం తీసుకోవాలి అనేది బీజేపీ ఆలోచనగా ఉంది.